ఇప్పుడు నైపుణ్యాలకు సంబంధించి ఇంత విభజన రేఖ గీసిన తర్వాత ఏ విద్యార్థి అయినా సరే ఒకే పాఠం చదువుతున్నారు కదండి. ఎవరికైనా వాడు కార్పొరేట్ పాఠశాల చదివినా, ప్రైవేట్ పాఠశాల చదివినా, గవర్నమెంట్ పాఠశాల చదివినా చదివేది ఏబిసిడీలే కదా, చదివేది ఆరే కదా. మరి ఈ విభజన రేఖ ఇంతగా ఎందుకు గీశారు అని మనం చూసినప్పుడు మన సమాజంలో ఈ విభజన రేఖ అనేక ఆర్థిక సామాజిక అసమానతలు ఉన్నట్లే విద్యారంగంలో కూడా ఈ అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిని మనం కట్టడి చేయకపోతే, ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, సమాజంలో ఐసిఎస్సి సిలబస్ చదివిన వాళ్ళకేమో ఎక్కువ స్టాండర్డ్ ఉండి విద్యార్థులకి 10th క్లాస్ వరకు, సిబిఎస్సి సిలబస్ చదివిన వాడికి ఇంకాస్త స్టాండర్డ్ ఉండి, స్టేట్ సిలబస్ చదివిన వాడికి స్టాండర్డ్ లేకుండా 3 రకాల వేరువేరు సిలబస్ను మీరు రూపొందిస్తారు, బోధిస్తారు. బోధించిన తర్వాత వాళ్ళు అందరినీ ఒకే దగ్గర పెట్టి ఒక పోటీ పరీక్ష, ఐఏఎస్ ఎగ్జామ్కి పోటీ పరీక్ష నిలబెడితే ఐసిఎస్సి సిలబస్ చదివిన వాడు 10th క్లాస్లోనే ఈ స్టేట్ సిలబస్ చదివిన వాడు ఇంటర్మీడియట్ డిగ్రీలో చదివే సిలబస్ను ఐసిఎస్సి సిలబస్ అంత వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా పిల్లలు కూడా ఐసిఎస్సి సిలబస్లో చదివారు. జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నారు హబ్సిగూడలో. జాన్సన్ గ్రామర్ స్కూల్లో నేను ఆ సిలబస్ చూస్తే, నేను చదువుకున్న రోజుల్లో డిగ్రీలో ఒక సోషల్ స్టడీలో మోడర్న్ ఇండియా అనేటటువంటి నేను డిగ్రీలో చదువుకున్నా. ఇప్పుడు నా పిల్లలు 10th క్లాస్లో చదువుతున్నారు. ఇంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక 10th క్లాస్ చదివే ఒక విద్యార్థికి సిలబస్ ఏముంటుంది, వీళ్ళ సిలబస్ వాళ్ళ సిలబస్ ఏముంటుంది అంటే ఇంత వేరియేషన్ ఉంటుంది. డిగ్రీ పూర్తి అయిన తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తారు, ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తారు. ఈ ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు డిగ్రీ కంప్లీట్ చేసి అక్కడికి వస్తాడు, కార్పొరేట్ స్కూల్లో చదివినోడు డిగ్రీ కంప్లీట్ చేసి అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరిని ఒకే పోటీలో ఎట్లా పెట్టగలుగుతాం మనం? వీళ్ళు చదివిన సిలబస్ వేరు వేరు స్థాయిలో ఉంది. అందుకే ఈ అసమానత్వం అనేది అట్లా కొనసాగే అవకాశం మన దేశంలో విద్యా విధానంలో ఉంది. ఓకే, రైట్. ఈ టోటల్గా అంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్న అంశాలలో అంటే కొన్ని ఏండ్ల నుంచి బడ్జెట్లు కేటాయిస్తారు, విద్యకి ఇంత కేటాయిస్తున్నాం, వైద్యానికి ఇంత కేటాయిస్తున్నాం అని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కావచ్చు, ఇంత బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో ఇంత కేటాయించుకుంటూ వస్తూనే ఉంటారు కదా. అయినా కూడా ఈ తారతమ్యతలు, ఈ తేడాలు, ఈ యొక్క ఇబ్బందులు ఎందుకున్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే? అయితే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు మేము ఒక విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు చేస్తున్నాం, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఇదే మాట అన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేసి వాళ్ళకి అవార్డులు ఇచ్చే సందర్భంలో కూడా ఇదే మాట అన్నారు. ఒక విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు చేస్తున్నాం. నిజానికి ఒక విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు చేయడం అనేది చాలా ఎక్కువ. ఇది ఎక్కువనా? చాలా ఎక్కువ. అసలుకి ఇంత డబ్బును ఖర్చు పెడితే విద్యార్థి చాలా అద్భుతమైన విద్యను పొందాలి. అసలుకు ఉన్న దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, పాఠశాలలో పాఠం చెప్పే టీచర్కి ఇచ్చే జీతం, స్వీపర్కి ఇచ్చే జీతం, అటెండర్కి ఇచ్చే జీతం, సూపరింటెండెంట్కి ఇచ్చే జీతం, ఇవన్నీ కలిపి ఒక విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. విద్యార్థికి చెందుతలేవు, అది విద్యార్థికి చెందవు. అంటే టీచర్కి ఇచ్చే జీతం కూడా నువ్వు విద్యార్థి డబ్బుగా చూడకూడదు. ప్రభుత్వాలు ఏముంటున్నాయంటే, మేము 30,000 కోట్లు పెట్టాము, 10,000 కోట్లు పెట్టాము, 20,000 కోట్లు పెట్టాము, విద్యారంగం మీద ఖర్చు పెట్టాము అంటున్నారు. మీరు పెడుతున్న ఖర్చులో 90% జీతాలకే పోతుంది. అందుకోసం జీతాలకి మెయింటెనెన్స్కే పోతుంది. కనుక జీతాలకి మెయింటెనెన్స్కి వేరు చేసి నిజంగా విద్యార్థి బాగు కోసం నీవెంత ఖర్చు పెడుతున్నావు అంటే, విద్యార్థికి నేరుగా చెందే విషయాలు ఏమేమి ఉంటాయి అంటే, తరగతి గది నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా తరగతి గదిలో పాఠ్యాంశాలను బోధించడానికి కావలసిన పరికరాలు, ఈ పరికరాల్లో చాక్ పీసు, బ్లాక్ బోర్డు, కంప్యూటరు, రకరకాల డిజిటల్ టీచింగ్. ఈ రోజుల్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, అసలు అక్కడ టీచింగ్ ఎట్లుందో తెలుసా? బ్లాక్ బోర్డు ఉండదు, డిజిటల్ బోర్డు ఉంటుంది. కార్ల్ మార్క్స్ గురించి చెప్తే కార్ల్ మార్క్స్ ఫోటో వస్తుంది అక్కడ. కార్ల్ మార్క్స్ ఫోటోతో పాటు కింద మొత్తం ఆయన వివరాలు వస్తాయి. అంబేద్కర్ ఫోటో అంటే అంబేద్కర్ ఫోటో వస్తుంది. అంబేద్కర్ అంటరాంతనాన్ని అనుభవించాడంటే అంటరాంతనాన్ని ఎట్లా ఉంటుందో అక్కడ వాడు విజువలైజ్ చేయిస్తాడు. ఒక టీచరు కార్పొరేట్ స్కూల్లో విజువలైజ్ చేస్తూ పాఠం చెప్తున్నాడు. ఇక్కడ స్టూడెంట్ చేతులు ఏముంటాయో తెలుసా? ట్యాబులు ఉంటాయి. ఈ ట్యాబుల్లో అక్కడ చూసేది ఈడ వీడు క్రాస్ చెక్ చేసుకుంటాడు. ఇది కార్పొరేట్ స్కూల్ టీచింగ్. గవర్నమెంట్ స్కూల్ టీచింగ్ అదే బ్లాక్ బోర్డ్, అదే చాక్ పీస్. బ్లాక్ బోర్డు కూడా సరిగ్గా ఉండవు,
మరి ఆ పిల్లలకి వీళ్ళతో పోటీ పడాలంటే వీడికి ఉండే విజువలైజేషన్, అక్కడ ఉండేటువంటి మినిమం పరికరాలు లేవు. మరి ప్రభుత్వము ఈ పరికరాలను కల్పిస్తుందా? కంప్యూటర్లు మీరు ఇస్తున్నారా స్కూల్కి? డిజిటల్ బోర్డు మీరు ఇస్తున్నారా? వాటికి కావలసిన టెక్నీషియన్, డిజిటల్ బోర్డు ఇవ్వడంతో సరిపోదు, దానికి మెకానిక్ కూడా ఉండాలి. ఇవి ఇస్తున్నారా? దానితో పాటు దానికి తగిన క్లాస్ రూమ్ నిర్మాణం చేశారా? కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం చేశారా? ఇవన్నీ బోధించడానికి సరైన టీచర్లను పెట్టారా? వాటితో పాటు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం అంటున్నారు, నాణ్యమైన భోజనం పెడుతున్నారా? స్కూల్ గ్రౌండ్ ఉందా? కాంపౌండ్ వాల్ ఉందా? తర్వాత కరెంటు బిల్లు కడుతున్నారా? ఇవన్నీ ఖర్చు చూయించినప్పుడు అది నేరుగా విద్యార్థి ఖర్చు కిందకి వస్తుంది. వీటికి సంబంధించి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఒక వైట్ పేపర్ విడుదల చేయాలి, స్పష్టంగా చెప్పాలి. జీతాలను తీసి పక్కన పెట్టి విద్యార్థికి కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో చెప్పవలసిన అవసరం ఉంది. అందుకే నాణ్యమైన విద్య రావాలంటే కేవలం పేపర్ల మీద నాణ్యమైన విద్య అనే ప్రకటనలు కాదు. కార్పొరేట్ పాఠశాలలో లేదా అమెరికాలో లేదా జర్మనీ, జపాన్లో ఎలాంటి విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారో అలాంటి విద్యా విధానంలో 100% అక్కర్లేదు, మీరు 25% ఇచ్చినా సార్. అమెరికాలో ఇస్తున్న విద్యలో 25% విద్యను ఇచ్చినా కూడా భారతదేశంలో అద్భుతాలు జరుగుతాయి.